హిందువు ముస్లింని దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, క్రైస్తవుని దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, అన్యమతాలను విమర్శించక్కర్లేదు. అదే సందర్భంలో నాస్తికుడితో విభేదించక్కర్లేదు, హేతువాదితో గొడవ పెట్టుకోనక్కర్లేదు. కానీ నీ ధర్మాన్ని అవమానిస్తే, లేకపోతే కనుక నీ ధర్మాన్ని నిన్ను పాటించనివ్వకుండా చేస్తే, నువ్వు ప్రశ్నించడం కనుక వదిలేస్తే, లేదా నువ్వు పోరాడకపోతే, నువ్వు నిలబడకపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుంది అనడానికి సాక్ష్యం బంగ్లాదేశ్. భారతదేశం ఇచ్చిన బెచ్చంతో పుట్టుకొచ్చినటువంటి దేశం అది. కానీ మత మౌఢ్యం ఏ స్థాయికి చేరింది? గుళ్ళని కూలుస్తున్నారు, మహిళల్ని చెరబడుతున్నారు, అరాచకం చేస్తున్నారు. కానీ హిందూ సమాజం స్పందిస్తోంది, గతంతో పోలిస్తే బెటర్. కానీ ప్రతి హిందువులో ఆవేశం రావట్లేదు, ప్రతి హిందువులో ఆగ్రహం రావట్లేదు, ప్రతి హిందువు ఐక్యం కావాల్సినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. ఇక్కడ కులానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వర్గానికి ఒకటి, వర్ణానికి ఒకటి, అలాగే పార్టీల వారీగా హిందువు చీలిపోయినే ఉన్నాడు. ఇలాగే ప్రాథమిక దశలోనే అంతం చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో వివేకానందుడి స్ఫూర్తితో రామకృష్ణ మిషన్ ఉంది. ఆ రోజుల్లో అక్కడ హిందువులు పాటించాల్సిన సూత్రాలన్నీ కొన్ని పెడితే, ఆనాడు రామకృష్ణ మిషన్ మేము అసలు హిందువులమే కాదని చెప్పేసి, అంటే అక్కడ హిందూ ధర్మాన్ని బోధించడం అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఆ రోజున ఆ కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత అక్కడ హిందూ జనాభా తగ్గిపోతూ వచ్చింది. అంటే అందరినీ సంఘటితపరచగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వ్యవస్థ అది. ఆ రోజున అణచివేతకు వ్యతిరేకంగా ఆ రోజున రామకృష్ణ మిషన్ ఫైట్ చేస్తుంటే బెంగాల్ ప్రజలందరూ ముందుకు వచ్చేవాళ్ళు. ఓ భగత్ సింగ్ లాగానో, ఒక వీర సావర్కర్ లాగానో ఒక పోరాడేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇవాళ చూడండి, బంగ్లాదేశ్లో పోరాడే శక్తి లేకపోయేటప్పటికి చివరికి అక్కడ ఆయన ఇస్కాన్ గురువు గారు ఏం చెప్తున్నారు? మొహాన బొట్టు తీసేయండి, మెళ్ళో మంగళసూత్రాలు కనబడినవి బాకండి, అవసరమైతే వాళ్ళ దుస్తులు ధరించండి అంటే ఇక హిందువులాగా బ్రతుకుతాడా? ఇది మన భవిష్యత్ తరాలకు మనం నేర్పే పాఠమా? ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.